హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సాయి. ఈరోజు మనతో ఒక విశిష్టమైన వ్యక్తి ఉన్నారండి. నిజంగా చాలా గొప్ప వ్యక్తి ఆయన. అసలు నేను ఆయన్ని చూసిన తర్వాత నమ్మలేకపోయా. ఎందుకంటే ఆయన పద్మశ్రీ అవార్డు గ్రహీత. పద్మశ్రీ అవార్డు గ్రహీతలంటే అసలు ఎంత ఆడంబరంగా ఉంటారో, వాళ్ళు ఎలా ఉంటారో అనుకున్నా కానీ ఆయనను చూశాక నిజంగా షాక్ అయ్యాను. ఎన్నో ఆలయాలు, యాదగిరిగుట్ట కావచ్చు, తిరుమల కావచ్చు, ఎన్నో ఆలయాల్లో పనిచేశారు. ఎన్నో ఆలయ నిర్మాణాల్లో కీలక పాత్ర పోషించారు. ఆయన ఎవరో కాదు, పద్మశ్రీ వేలు ఆనందచారి గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. ఆలయాల యొక్క విశిష్టత, ఆలయాల యొక్క నిర్మాణాలు ఎలా జరగాలి, ఆలయానికి ఎలాంటి అనుమతులు ఉంటాయి, ఎలా నిర్మించాలి, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం గురుగారితో మాట్లాడదాం ఈరోజు. నమస్కారం గురుగారు. నమస్కారం. బాగున్నారా? బాగున్నా. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నాను. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలవటం నిజంగా సంతోషంగా ఉంది ఈరోజు. చాలా మంచిది. సో ఎలా అంటే గురుగారు, మీరు చిన్నగా అంటే చాలామందికి తెలుసు, బట్ మా ప్రేక్షకుల కోసం మీరు ఎక్కడ పుట్టారు, మీ జీవితం ఎలా స్టార్ట్ అయింది, ఇందులోకి ఎలా వచ్చారు, కొంచెం క్లుప్తంగా చెప్తారా? నేను చిత్తూరు జిల్లా వెన్నంపల్లి గ్రామంలో ఒక కుగ్రామంలో పుట్టాను. అయితే అనేకమైనటువంటి కష్టాలకు ఎదురై మా గ్రామంలోనే అతి పేద కుటుంబం మాది. కూలీనాలి చేసుకుని బతికినటువంటి ఫ్యామిలీ. నేను నిరంతరం కూడా చిత్రలేఖనంలో ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేది. ఆ ప్రకారంగా నేను ఎస్ఎల్సి వరకు పూర్తి చేసుకున్న తర్వాత ఎస్ఎల్సి పాస్ కాలేకపోయినాను. ఎందుకంటే అప్పుడు ఆర్థికపరమైనటువంటి వనరులు లేకపోవడం చేత నేను తిరుమల తిరుపతి దేవస్థానంలో శిల్పకళాశాలలో 4 సంవత్సరముల శిల్పకళాశాలలో జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ వారు నెలకు 40 రూపాయలు స్టైఫండ్ ఇస్తే ఆ 30 రూపాయలు నేను భోజనం చేసుకుని, ఎందుకంటే రూమ్ అంతా వాళ్ళే ఇచ్చారు. ప్రతి శుక్రవారం కానీ శనివారం కానీ తిరుమల తిరుపతి దేవస్థానం పనిచేసినప్పుడు గర్భాలయంలో పనిచేయడం నాకు ఒక పూర్వజన్మ సుకృతం. స్వామివారి అనుగ్రహం చేత నేను స్కౌట్స్ అండ్ గైడ్స్ ట్రైనింగ్ పాస్ అయిన తర్వాత నేను పార్ట్ టైం చేసి దాంట్లో ప్రతి శనివారం ఆదివారం అక్కడ కొండపైన ఉన్నట్టు తిరుమలలో పనిచేయడం, అది ఒక చెప్పాలంటే ఎన్నో జన్మలు చేసుకున్నటువంటి పుణ్యమే నాకు అది. ఏది ఏమైనా శిల్పకళాశాలలో ఉత్తీర్ణుడై దాదాపు అనకూడదు కానీ 4 సంవత్సరంలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి తర్వాత అక్కడి నుంచి హైదరాబాదు చేరుకోవడం జరిగింది. బాలాజీ భవన్లో టీటీడీ వాళ్ళు ఆలయ నిర్మాణం చేసి న్యూయార్క్ పంపిస్తున్నారు. అందులో రోజు కూలీగా జాయిన్ అయ్యి అందులో పనిచేస్తూ తర్వాత అంచెలంచెలుగా వెతకడం అనేది నాకు, అది దేవుడు నాకు ఎక్కడికో తీసుకెళ్తున్నాడని మాత్రం నాకు అర్థమైంది. ఏది ఏమైనా నేను చిన్నప్పుడు మా తల్లిదండ్రులు కానీ మేము కానీ అందరం మా తల్లిని కాపాడుకొని నేను ముందుకెళ్ళాను. నిరంతరం కూడా ఇప్పటి వరకు అంటే 1972లో మొదలుపెట్టినటువంటి నా ప్రయాణం ఈనాటి వరకు కూడా నేను ఎప్పుడు కూడా వెనక్కి తిరిగి చూడలేదు. నేను ముందుకుని పోతూనే ఉన్నాను. మరి ఈ అవార్డులు రివార్డులు అంటావా, అది భగవంతుడు ఇచ్చినటువంటి పెద్ద వరంగానే భావిస్తున్నాను. కానీ నేను చేసే వృత్తిలో మాత్రం ఎక్కడ కూడా తొనకలేదు, వెనకలేదు అన్న విషయం మాత్రం నేను ధైర్యంగా చెప్పగలను. కాబట్టి ఈ విధంగా నేను ప్రయాణం చేయడం అనేది జరిగింది. ఓకే, దేవాలయ నిర్మాణాల గురించి మాట్లాడుతున్నాం. ఫస్ట్ దేవాలయ నిర్మాణానికి ప్రత్యేకంగా ఏమైనా శాస్త్రాలు ఉన్నాయా? దానికి దేవాలయానికి ఇప్పుడు నిజంగా శిల్పకళాశాల ఒకటి ఉంటుందండి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక శిల్పకళాశాల పెట్టారు, 1960లో పెట్టారు. ఇంతకుముందు ఓన్లీ తమిళనాడులోనే ఉండేది, అది ఇక్కడ పెట్టారు. అయితే ఇందులో గ్రంథాలు ఉన్నాయండి. దీనికి
భృగురతిర్వశిష్ఠస్య విశ్వకర్మామయస్తథా నారదో నగ్నిచిశ్చైవ విశాలక్ష పురందర అగ్నికుమారో నందిశః సౌనగోపర్భ ఏవ చ వాసుదేవోనుదచ్చ సదాశుక్ర ఏవ చ ఇది అష్టాదశైక విఖ్యాత శిల్పశాస్త్రోపదేశः. శిల్పశాస్త్రం 18 మంది గురువులు, భృగుడు, అత్రి, వశిష్ఠుడు, విశ్వకర్మ అను అనేక మంది 18 మంది గురువుల చేత శిల్ప గ్రంథాలు రచించబడింది. ఆ గ్రంథాల ఆధారంగానే శిల్పకళ అభివృద్ధి చెందింది. ముఖ్యంగా మేము ఫాలో అవ్వడం ఏదేంటంటే కాశ్యపం, మయమతం, మానసారం, శిల్పరత్నం మరి ఇత్యాది గ్రంథాలు, విశ్వకర్మి మొదలగు గ్రంథాల చేత ఈ యొక్క ఈ శిల్పశాస్త్రం ప్రకారంగానే ఆలయ నిర్మాణం చేస్తూ ఉంటాము. ఓకే. సో ఈ శాస్త్రాలన్నీ ఫాలో అవుతూ నిర్మాణాలు జరుగుతూ ఉంటాయి అన్ని చోట్ల, ఎక్కడ చూసినా మనకి. అయితే గురువుగారు, ఇప్పుడు చాలా అంటే ఈ మధ్యకాలంలో ఆలయ నిర్మాణాల సంఖ్య పెరిగింది. గతంలో ఉన్న ఆలయ నిర్మాణానికి ఇప్పుడు కడుతున్న ఆలయ నిర్మాణానికి ఏమైనా తేడాలు ఉన్నాయా? చాలా చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న ఇది. ప్రస్తుత కాలమాన పరిస్థితులు ఇంత టెక్నాలజీ కూడా డెవలప్ అయినా కూడా నేటికి కూడా అందరూ సిమెంటులో ఆలయ నిర్మాణం చేయడం అనేది శోచనీయం. మనకు వనరులు లేని సమయంలోనే ఆనాటి కాలంలో 1వ శతాబ్దం నుండి కూడా ఈనాటి వరకు రాతి నిర్మాణం చేయడం జరిగింది. ఆ రాతి నిర్మాణంలో కరక్కాయ, బెల్లము, సున్నము ఇవన్నీ కూడా ఈ రాళ్ల మధ్యలో ఏర్పాటు చేసి దాని ప్రకారంగా ఆలయాలన్నీ కూడా రాయితో నిర్మాణం చేశారు. సో దీనివల్ల రాయిలో నిర్మాణం చేయడం వల్ల లాభం ఏమిటి అంటే ఎండాకాలంలో లోపల చల్లగా ఉంటుంది, అదే వేడిగా ఉన్న సమయంలో అంటే ఎండాకాలంలో చల్లగాను, చలికాలంలో లోపల దేవాలయం అయితే వేడిగా ఉంటుంది. అంటే ఆ రోజే అది ఎంత కూడా వాళ్ళు గమనించారు. ఇది కృష్ణశిలలతో జరుగుతుంది. ఇటువంటి ఆలయమే మనకు ప్రస్తుతం యాదాద్రి కూడా అటువంటిదే చేయడం జరిగింది. కాబట్టి ఆనాడు చేసినటువంటి పద్ధతిని మనం అవలంబిస్తే ఒక 100 సంవత్సరాలు కాదని 1000 సంవత్సరాలు నిలబడుతుంది. కానీ ప్రస్తుతం ఇంత టెక్నాలజీ పెరిగిన సిమెంటుతో కట్టడం అనేది కొంత బాధాకరంగానే ఉంది. అయినా కూడా తప్పదు. ఎందుకంటే ఎక్కువగా ఆర్థిక వనరు లేని వాళ్ళు ఈ యొక్క పని చేస్తూ ఉంటారు. కాబట్టి ఆనాటి కాలంలో చేసిందే శాశ్వతంగా ఉంటుంది, ఇంకా శాశ్వతంగా ఉంటుంది, ఇంకా రాబోయే ఎన్ని సంవత్సరాలైనా కూడా నిలకడగా ఉంటుంది. కానీ సిమెంట్లో చేసేది మాత్రం 100 సంవత్సరాలకు పైబడి ఉండదు. ఇది ఉన్నటువంటి వ్యత్యాసం. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్తున్నారు కృష్ణశిలలతో ఆలయాలు నిర్మించాలి అని. అసలు ఆలయాలు ఎన్ని రకాలు ఉంటాయండి? చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న అది. ఆలయాల్లో చతురస్రం, దీర్ఘ చతురస్రం, మరి పంచకోణం, షట్కోణం, అష్టకోణం అని అనేక రకమైనటువంటి డైమండ్స్తో ఉంటుంది. మరి ఇందులో ఈ ఆలయాల్లో శాంతికం, జయతం, అద్భుతం, సార్వగామికం ఈ విధంగా శాంతికం, జయతం, అద్భుతం, సార్వగామికం అని 4 రకాలుగా విభజించారు. ఈ అన్ని దేవాలయాలు కూడా మనకు ఇటు కన్యాకుమారి నుండి హిమాలయ వరకు 3 రకాలుగా డివైడ్ చేశారండి. నాగరము, వేసరము, ద్రావిడము అని 3 రకాలుగా విభజించారు. కాబట్టి ఈ 3 రకాలుగా హిమాలయం నుంచి నాగరమని, నర్మదా తర్వాత నుంచి ఇక్కడికి వేసరమని, తర్వాత కన్యాకుమారి వరకు కృష్ణా నుంచి కన్యాకుమారి వరకు ద్రావిడమని 3 రకాలుగా విభజించారు. ఇవన్నీ కూడా శాస్త్ర ప్రమాణంగా ఆనాడే ఋషులు ఎలా ఉండాలి అని వాళ్ళు నిర్ణయం చేశారు. దాని ప్రకారంగానే ప్రతి ఆలయం కూడా శాస్త్ర ప్రకారంగా, విధి విధానంగా, ఆగమ ప్రకారంగా ఈ యొక్క నిర్మాణాలు జరిగినాయి. ఓకే. అంటే ఆగమం అంటే ఇప్పుడు మళ్ళీ మీకు ఒక ప్రశ్న రావచ్చు, ఆగమం అంటే ఏంటండి? మీరు ఎప్పుడు చూసినా ఆగమం అంటుంటారు చాలామంది. అంటే ఆగమం అంటే ఏమీ లేదు,
ఆగమం అంటే ఆగమయంతి తత్వజ్ఞానమితి ఆగమః, అంటే తత్వజ్ఞానాన్ని బోధించేది, తత్వజ్ఞానం బోధించేది కాబట్టి దాన్ని ఆగమం అన్నారు. అది ప్రతిష్టలు మరి ఆ యొక్క ఉన్నటువంటి అభిషేకాలు ఇవన్నీ కూడా దాంట్లో వచ్చే విషయాన్ని ఆగమం చెప్తుంటుంది. ప్రతిష్టా విధానాన్ని కూడా దేవాలయ నిర్మాణంలో చెప్పబడుతుంటుంది. ఇవి శిల్పశాస్త్రంలో ప్రతిష్టా విధానం, మీ ఆలయ నిర్మాణాలు ఉంటాయి, అందులో ప్రతిష్ట అనేది ఆగమంలో చెప్పబడి ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు మీరు ఆగమ శాస్త్రం కావచ్చు, కొన్ని నియమాలు కొన్ని ఇవన్నీ చెప్తున్నారు కదా, అంటే ఈ మధ్య కాలంలో తెలియక కావచ్చు, కొంత అవగాహన లేక కావచ్చు, ఆ నియమాలు పాటించకుండా ఆలయాలు నిర్మిస్తే అక్కడ ఏమైనా దోషాలు ఉంటాయా? చాలా 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 మంచి ప్రశ్న ఇది. ఎక్కడ దేవాలయ నిర్మాణం చేయాలనేది చాలామందికి తెలియనటువంటి మొట్టమొదటి ప్రశ్న. ఎక్కడ ఆలయ నిర్మాణం చేయాలి? తీర్థాంతే తటీని తటే జలనిదే స్థిరే సరస్సంగమే శైలాగ్రే వనో వనోపవనయో ఉద్యానవనే గురువర విద్యాధ్యాయతే శివం కల్పయేత్. అంటే ఎక్కడ చేయాలి? తీర్థాంతే తటీని తటే జలనిదే స్థిరే సరస్సంగమే శైలాగ్రే. ఈ విధంగా ఎక్కడ కట్టాలని ముందు చెప్పారు, దాని ప్రకారం అక్కడనే కట్టాలి. కానీ వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ కట్టేస్తున్నారు. సరే, అది వాళ్ళకు వదిలిపెట్టాలి, అంతే, నేనేం చెప్పలేను. అయితే మరి హిందూ సాంప్రదాయం డెవలప్ కావాలంటే కావాలి కదండి, కావాలి. దానికి ఒక శాస్త్రం ఉంది, శాస్త్ర ప్రకారం మనం ముందుకెళ్ళాలి అనే ఒక మనసులో ఉండాలి. కానీ శాస్త్రాన్ని అందుకే ఏమన్నారంటే శాస్త్రవిహీనేన క్రియాకర్మణే రాజా రాష్ట్ర వినశతి అన్నాడు. శాస్త్రవిహీనంగా చేసినట్టయితే రాజా రాష్ట్ర వినశతి, రాజు రాష్ట్రం కూడా నాశనమైపోతూ ఉంటుంది అన్నాడు. అందుకేం చేయాలి? మానేన నిర్మితే బింబే స్వయం ఆఘాత్ దైవం. మానం అంటే ఏంటి? మెజర్మెంట్స్. మానం అంటే మానేన నిర్మితే, నిర్మించబడుతుంది. ఎట్లా నిర్మించబడుతుంది? మానేని నిర్మితే బింబములు ఏదైతే ఉందో, అంటే కొలతల ప్రకారం నిర్మించిన బింబములు ఏదైతే ఉందో స్వయం ఆఘాత్ దైవం, అందులో దేవుడు అంచు అందులో కొలువై ఉంటాడని శాస్త్రం చెప్తుంది. కాబట్టి ఈ ప్రకారంగా ఉంటేనే చాలా మంచిది. మరి మిగిలిన వాళ్ళు చేస్తున్నారంటే మనం దాన్ని ఏమీ అనలేము, అది వాళ్ళ ఇష్టం. అంటే చిన్న దీంట్లో డౌట్, అంటే రూల్స్ పాటించకుండా, నియమాలు శాస్త్రాలు పాటించకుండా ఆలయం నిర్మిస్తే ఆలయంలో దైవశక్తి అవన్నీ ఉంటాయా? రూల్స్ పాటించకుండా ఉంటే దైవశక్తి ఉంటుందా ఉండదా అనేది ఎవరి మనోభావానికి సంబంధించింది. అది నేను పోయి ఉందిని మొక్కుతాను, ఆయన ఏమి లేదని మొక్కుతున్నాడు. అందువల్ల ఏంటంటే దాని గురించి మనం చెప్పడానికి వీలు పడదు. ఓకే ఓకే. మనం అది డిటర్మిన్ చేయడానికి ఎవరికి కూడా తెలియదు. ఓకే. సంపూర్ణంగా ఎప్పుడైతే ప్రాణప్రతిష్ఠ చేసి నేత్రోన్నిమనం చేసి అవన్నీ చేసే పద్ధతులు ఉన్నాయి, అప్పుడు దానికి ఉన్నటువంటి వైబ్రేషన్ కానీ దాని యొక్క విల్ పవర్ అనేది ప్రత్యేకంగా ఉంటుంది. ఓకే. అయితే గురుగారు, మనది మొత్తం భారతదేశం మొత్తం మనది ఒకే సంస్కృతి, హిందువులది. అయితే ఆలయాల నిర్మాణంలో మాత్రం దక్షిణ భారతదేశంలో ఒకలాగా, ఉత్తర భారతదేశంలో ఒకలాగా నిర్మాణాలు ఉంటాయి. ఎందుకని? ఇది నిజమే. ఎందుకంటే మన యొక్క ఉత్తర దేశంలో ఎప్పుడు కూడా లాల్ పత్రికా మందిర్ అంటాడు. లాల్ పత్రికా మందిర్ అంటే ఎర్రరాయితో తయారు చేసింది. అక్కడంతా ఎర్రరాయి దొరుకుతుంది మీకు. ఆ ప్రకారంగా మీరు దక్షిణ దేశం వచ్చినట్టయితే ఎక్కువ కృష్ణశిల దొరుకుతుంది. సో కృష్ణశిల ఇక్కడ వచ్చినప్పుడు కృష్ణశిల చేస్తాడు, అక్కడ పోయినప్పుడు ఎర్రరాయిలు చేస్తారు. ఇక్కడ వచ్చేదంతా ఎక్కువగా మామూలుగా ఉన్నటువంటి దేవాలయాలు శాస్త్ర ప్రకారంగానే స్టోన్తో వెళ్ళడం కానీ, లేకపోతే ఇటుకతో, ఇష్టిక అంటారు, ఇష్టికతో చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. అదే ప్రకారం అక్కడ కూడా ఆ ప్రకారంగానే చేస్తారు. కానీ అది ఉన్నటువంటి ఆ యొక్క కొలతలు కానీ, ఆ యొక్క వ్యవహారం కానీ ప్రత్యేకమైనటువంటి ఒక శైలిలో నిర్మాణం చేయబడుతుంది. అది టవర్ లాగా ఉంటుంది పైకి. ఇక్కడ మనకు వచ్చేటప్పుడు అలా ఉండదు, దీనికి దానికి వేరియేషన్స్ ఉంటుంది. అది అయితే అంటే మనం చూస్తుంటాం ఇళ్లల్లో కొంతమంది ఏం చేస్తారంటే విగ్రహాలు బంగారం, వెండివి ఇట్లాంటివి పెట్టుకుంటుంటారు చాలామంది. అంటే కానీ ఆలయాల్లో మాత్రం గర్భగుడిలో కేవలం శిలతో మాత్రమే ఎందుకు విగ్రహ ప్రతిష్ఠ చేస్తుంటారు? ఎక్సలెంట్ ప్రశ్న ఇది. చాలామందికి తెలియనటువంటి ఒక సందేహం ఇది. ఎందుకంటే దేవాలయంలో లోపల
దేవాలయం ఎలా నిర్మించినా, ఇటుకతో నిర్మించినా, మీకు తెలుసో తెలియదో ఆ రోజుల్లో కలపతో కూడా దేవాలయం చేశారు. మీకు ఇటు మీరు కేరళ పోతే కలపతో చేస్తారు దేవాలయం, ఇటుకతో చేస్తారు. దాన్ని అన్నీ ఈ రకంగా రకరకాలైనటువంటి దాన్ని పురుష దేవాలయం, స్త్రీ దేవాలయం చెప్తారు. సరే, అది ఒక సపరేట్ సబ్జెక్ట్. అది ఇన్ని దేవాలయం నిర్మించినా కూడా అందులో తప్పకుండా బ్లాక్ గ్రానైటే ఉపయోగించిన జ్యోతిష్యజ నిర్జరహ అంటాడు. జ్యోతి అంటే దాన్ని కొట్టినప్పుడు ఒక జ్యోతి వెలుగు వస్తుంది, ఓంకారం వస్తుంది ఆ రాయిలో. దాంట్లో వైబ్రేషన్ ఉంటుంది, దాంట్లో ప్రాణం ఉంటుంది. సో ప్రాణం ఉన్నటువంటి దాంట్లో ఎప్పుడైతే ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేసి ప్రతిష్ఠ చేశామో అందులో ఒక ప్రత్యేకమైనటువంటి వైబ్రేషనే కాదు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ 63 కళలు కూడా అంతం కావచ్చును. 64 కళలు 63 కూడా అంతం కావచ్చును. కానీ దేవాలయం మాత్రం శిల్పం ఇరిగిపోవచ్చు కానీ కరిగిపోదు. కాబట్టి అందుకే నీకు ఎక్కడ ఏ దేశంలో పోయి వెతికినా కూడా మీకు మన శిల్పాలు బయటకు వస్తున్నాయి. ఎందువల్ల అంటే బ్లాక్ గ్రానైట్ను ఉపయోగించారు కాబట్టి ఈ శిల్పాలు బయటకు వస్తుంది. తరతరాలు కాదు కదా, ఎన్ని యుగాలైనా కూడా ఈ రాయి అనేది చెడిపోదు కాబట్టి దాన్ని తీసుకోవడం జరిగింది. అందుకే శిలతో నిర్మాణం చేశారు. అందుకని ఇప్పుడు ప్రపంచంలో చాలా చోట్ల శివలింగాలు బయటపడ్డాయి. అవన్నీ కూడా స్థిరస్థాయిగా ఉంటుంది కాబట్టి అందువలనే శిలతో తీసుకోవడం జరిగింది. అది అయితే గురుగారు చాలామంది చెప్తుంటారు, ఆలయాల్లో ఒక విద్యుత్ ప్రవాహం జరుగుతుంది, అది మన కంటికి కనపడని ఒక విద్యుత్ ప్రవాహం జరుగుతుంటుంది అంటారు. అది నిజమేనా? ఎలా జరుగుతుంటుంది అది? ఓకే, మంచిదే. ఎందుకంటే ఇక్కడ ఒక దేవాలయ నిర్మాణం చేయడానికి చాలామందికి ఏమనుకుంటారంటే ఏదో ఒక కొలతలో ఏదో ఒకటో ఇష్టం వచ్చినట్టు కడతారు అనుకోండి, చాలా పొరపాటు. మొట్టమొదట ఒక దేవాలయ నిర్మాణం చేయాలంటే కర్షణాది అంటే, కర్షణం అంటే భూమి దున్నటం, కర్షణాది ప్రతిష్టాంతం, ప్రతిష్ఠ చేసేంత వరకు కర్షణాది ప్రతిష్టాంతం, భూమి దున్ని నవధాన్యాలు వేసి పండించి ఆ భూమి యొక్క ఏంటి అది ఉత్తమమా, మధ్యమమా, అధమమా, మంచి భూమా, చెడ్డ భూమా అని మనం దాన్ని అన్నీ కూడా మనం చూసుకుంటాం. సో మొట్టమొదట అవన్నీ కూడా పరీక్ష అయిన తర్వాత భూ పరీక్ష అంటారు దాన్ని. భూ పరీక్ష తర్వాత ఇక్కడ ముఖ్యంగా కర్తా నక్షత్రము, స్వామివారి యొక్క నక్షత్రము, గ్రామ నక్షత్రము, ఈ మూడిటిని తీసుకుని ఈ మూడిటి ఆధారంగా తారాబలం చూసుకుని మేము అప్పుడు ఈ యొక్క ఆలయానికి మేము కొలతలో నిర్ణయం చేయడం జరుగుతుంది. కాబట్టి అప్పుడు నిర్ణయం చేసిన తర్వాత దాని ప్రకారం శాస్త్రంలో చెప్పిన ప్రకారంగానే ఇక్కడ మొట్టమొదట దేవాలయం అయిపోయిన తర్వాత ప్రాణప్రతిష్ఠ అనేది ఒకటి ఉంటుందండి. మీకు చాలా ఉత్తమమైనటువంటి చాలా విశేషమైనది ప్రాణప్రతిష్ఠ. దాన్ని నేత్రోన్నిమలం అంటారు. ఈ కళ్ళు ఓపెన్ చేసే మొదలుకొని నవద్వారాలని ఓపెన్ చేసేది మొదలుకొని మొత్తం కూడా నేత్రోన్నిమలం జరుగుతుంది. ఇక్కడ ప్రతి చోట కూడా ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేసినప్పుడు కానీ లేక దేవాలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేసేటప్పుడు కానీ ఆ రోజుల్లో యంత్రం అంటే ఏంటి? ఇక్కడ యంత్రం అంటే మామూలు యంత్రశాల అంటే మామూలుగా ఒక తిరుగుతూ ఉంటుంది. పుస్తకశాల కూడా యంత్రశాల అంటారు. అంటే ఇక్కడ ఒక యంత్రం పనిచేస్తుంటుంది. ఆ యంత్రం బీజాక్షరంతో చేయబడినటువంటి ఈ రాగితో చేయబడిన యంత్రం ఏదైతే ఉందో స్వామివారికి అడుగున పెడతారు. అడుగులు పెట్టిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి బీజముల యొక్క వైబ్రేషన్ ఏదైతే ఉందో ఈ శిలలో ఆవహించబడుతుంది. సో అప్పుడు నేతి దీపంతో చూసినట్టయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్, నేతి దీపంతో దాన్ని చూడాలి. అంతేగాని చాలామంది తెలియకుండా కరెంట్ లైట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇది చాలా తప్పని తెలిసినా కూడా జనాలు కనబడాలి కదా అంటున్నారు. గర్భాలయం అంటే చీకటి గది అండి, గుర్తుపెట్టుకోవాలి మీరు ఇప్పుడు దయచేసి. గర్భాలయం అంటే చీకటి గది. కాబట్టి చీకటి గదిలోనే స్వామిని చూడాలి. అంటే ఏంటి? కేవలం నేతి ధూపంలోనే చూడాలి. అంతేగాని లైట్లు మొత్తం లోపల మొత్తం చుట్టూ లైట్లు వేసి స్వామివారిని చూపించడం అనేది శాస్త్ర విరుద్ధం. అది చెప్పినా ఎవరు వినరు. మేము కాబట్టి అందుకే తిరుపతి చూడండి, తిరుపతిలో అన్ని కోట్లు వస్తున్నాయి, ఎందుకు వేయట్లేదు గమనించాలి మనం.
ఓకే. మరి అన్ని కోట్లు వస్తున్నాయి కదా, ఎందుకు వేయట్లేదు? మరి ఆ గుడి చూసానని తెలుసుకోవాలి కదా. వీళ్ళు తెలుసుకోరు, మనం ఏం చేస్తాం? కాబట్టి అటువంటి విధి విధానంగా ఉన్నట్టయితే అందులో ఒక విద్యుత్ ప్రవాహంలాగా లోపల స్వామివారి దగ్గర ఒక వైబ్రేషన్ అనేది ఉంటుంది. అయితే మీరు అనవచ్చు, ఏమండి మరి ఇంట్లో పూజ చేస్తే రాదా, గుడికే పోయి చేయాలా అనే ఒక ప్రశ్న. అదే అడుగుదాం అనుకుంటున్నా. పైగా మనకి గతం ఏం చెప్తాయంటే దేవుడు అంతటా ఉంటాడు, దేవుడు ఆ సర్వంతరమే అన్నారు కదా, మరి అక్కడే ఎందుకు ఉంటాడు, అక్కడ ఎందుకు పోవాలి అని ఒక ప్రశ్న ఉంటుంది మనకు. అందుకే పరమాచార్య కంచి పీఠాధిపతి గారు ఒక మాట అన్నారు. ఆయన చెప్పిన మాటని మీ ముందు ఉంచుతున్నాను. ఆయన ఏమన్నారంటే, ఇదే ప్రశ్న గురువు గారి ముందు చేసినప్పుడు, అవునయ్యా, ఒక ఆవు ఉన్నది, ఒక ఆవుకి ఆవు పాలిస్తుంది. ఆవు పాలిచ్చినప్పుడు అవి ఎక్కడి నుంచి ఇస్తుంది? పొదుగులో నుంచే ఇస్తుంది. చెవులు పిండినా, తోకను పిండినా, కొమ్ములు పిండినా మీకు పాలు రాదు. ఆ ప్రకారంగానే భగవంతుడైనవాడు ఇప్పుడు గోవులు అన్ని చోట, గోవు ఉంటే లోపల పాలు మిళితమై ఉంటుంది. కానీ పొదుగులోనే ఎందుకు పిండుతాము? ఆ 4 ఆ యొక్క ఏదైతే ఉన్నదో అది వేదాలుగా చెప్పబడింది. కాబట్టి ఆ యొక్క ఏదైతే గర్భాలయం ఏదైతే అది పొదుగు లాంటిది. అక్కడ పోతేనే నీకు పాలు వస్తుంది. అంతేగాని కొమ్ములు పితికినా, తోకను పితికినా పాలు రాదు. కాబట్టి అక్కడ నీకు వైబ్రేషన్ ఎక్కువ ఉంటుంది. ఇందాకనే చెప్పాను కదా, ఆ వైబ్రేషన్ అక్కడ తయారు చేశారు కాబట్టి వైబ్రేషన్ ఉంటుంది. కాబట్టి అక్కడ మనం నమస్కారం చేయడం వల్ల ఎక్కువ విల్ పవర్ని నువ్వు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది అని పరమాచార్య గారు చెప్పారు. అది నిజం కూడా. ఓకే. మీరు యాదగిరి గుట్ట అంటే యాదాద్రి ఆలయ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. మీరు ఆలయ నిర్మాణం మొత్తం మీ చేతుల మీద కానీ జరిగింది. అయితే చాలామంది భక్తుల మనోభావం, భక్తులు బయట చెప్పుకుంటుంది ఏంటంటే, గతంలో ఏదైతే పునర్నిర్మాణం జరగకముందున్న ఒక పవర్ ఏదైతే ఉందో, శక్తి కానీ ఆ ఆధ్యాత్మికత కానీ ఇప్పుడు లోపించింది. ఇది చూస్తుంటే కొంత రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళినట్టు, అయితే ఏదో టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళినట్టు ఉంది, ఆలయానికి వచ్చిన ఫీలింగ్ లేదు అని చాలామంది చెప్తా ఉన్నారు. మరి మీరు ఇందాక నేను చెప్తున్న శాస్త్రాలు, ఆగమ శాస్త్రాలు ఇవన్నీ యాదాద్రి నిర్మాణంలో పాటించలేదా? 100కి 100 పాళ్ళు శాస్త్ర విధి విధానంగానే ఆలయ నిర్మాణం జరిగింది. దీంట్లో ఎక్కడ కూడా 1% కూడా తప్పు జరగలేదు అన్నది ఇది వాస్తవం. ఎందుకంటే అలా చేసేటప్పుడు అనేక మంది అనేక రకరకాలైనటువంటి మాటలు కూడా పడవలసినటువంటి స్థితికి వచ్చినది. కానీ శాస్త్ర ప్రకారంగా ఏదైతే మూల విరాట్ ఏదైతే ఉన్నదో వాటిని ఏ విధంగా కూడా మనం ముట్టుకోకుండా చుట్టూ కూడా మనం దాన్ని ఏం చేస్తే డెవలప్ చేసుకుంటూ వచ్చాం. ఓకే. అయితే అప్పుడు మీరందరూ గుడికి వెళ్ళేటప్పుడు లోపల చీకటిగా ఉండేది, ఇంత చిత్త ఇరుకుగా ఉండేది, చీకటిగా వంగి వంగి లోపలికి వెళ్ళి చేసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి ఆ బాధలు కష్టాలు గోవిందా 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 అన్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి వైబ్రేషన్ సేమ్ ఇక్కడ అక్కడ రెండు ఒకటే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఒక చిన్న ఏంటంటే ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే మనం ఎక్కువ లైటింగ్లన్నీ ఏర్పాటు చేయడం చేత కొంత వీళ్ళు ఎగ్జిబిషన్ లాగా వీళ్ళు ఫీల్ అయ్యి మనసే ఫీలింగ్ అవుతుంది. అలా ఉండడం వల్ల తప్పేం లేదు. వాళ్ళు చూసినప్పుడు ఏమంటే వాళ్ళ ఫీలింగ్ అలా జరుగుతుంది, ఇదంతా ఎగ్జిబిషన్ లాగా కనబడుతుంది అని అంటున్నారు. కాదు, అక్కడ ఒరిజినల్గానే విల్ పవర్ అనేది అక్కడ క్రోడీకరించి ఉంది, కేంద్రీకృతమై ఉంది. అందుగురించి మీరు గమనించండి, ఆ రోజు ₹1,00,00,000 వస్తే ఈరోజు 5 కోట్లు 10 కోట్లు వస్తున్నాయి. మరి విల్ పవర్ లేకపోతే ఎందుకు వస్తుంది? ఇది కదా అక్కడ మనకు మీరు అడిగిన దాని ప్రకారంగా మరి డబ్బులు రావద్దు కదా, మరి అటువంటి ఇదంటే రావాలి కదా, రాకుండా పోవాలి కదా. కాబట్టి అన్ని కోటాను కోట్లు ఎలా వస్తుంది? కాబట్టి విల్ పవర్ అనేది ఎక్కడ పోలేదు, అక్కడ భగవంతుడు ఉన్నాడు. ఆయన సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఆ యొక్క నరసింహస్వామి అవతారంలో అక్కడ అందరినీ ఈ తెలంగాణ కాదు ప్రపంచంలో ఉన్న యావత్తు ప్రజలందరినీ కూడా ఆశీర్వదం చేస్తూ ఉన్నాడు అన్నది నిజం. ఓకే. ఇంకొక దానికి ఆలయం గురించే బయట జనం అనుకుంటున్న ఇంకో ప్రధానం ఏంటంటే 7-8 సంవత్సరాలు ఆలయ నిర్మాణం చేశారు, 7-8 సంవత్సరాలు బాలాలయం పెట్టి ప్రధాన ఆలయం మూసేశారు, దాదాపు 8 సంవత్సరాలు భక్తులకి దేవుణ్ణి దూరం చేశారు,
అంత టైం ఎందుకు పట్టింది? లేట్ చేశారు, డిజైన్లు మార్చుకుంటూ వెళ్తాం వల్లే అంత లేట్ అయిందనేది ఒక ప్రధాన ఆరోపణ. అది సరైనటువంటి ఆరోపణ కానే కాదు. ఎందుకంటే ఒక ప్రాజెక్టు చేసేటప్పుడు కొన్ని మార్పులు చేర్పులు, ఒక డిజైన్ ఉంది. ఈ డిజైన్ దీనికంటే ఇంకా బాగుంటే బాగుంటుంది. ఇది ఒకరితోటో ఇద్దరితో జరిగినది కాదు. ఓకే. దీనికి ఒక ఇంజనీరింగ్ విభాగం ఉంటుంది. దీని యొక్క శిల్ప విభాగం ఒకటి ఉంటుంది. శిల్ప విభాగంలో మొట్టమొదట మాకు నా మిత్రుడు సుందరరాజన్ గారు, మరి ఇంకొక మిత్రులు మరి ఆనంద్ సాయి గారు, నేను, అంటే ముగ్గురం కలిస్తేనే ఈ ఒక దేవాలయం ఎత్తింది. ఒక్కరుగా నేను ఒక్కడనే చేశానంటే అబద్ధం. ఒక్కరి చేతి ఒక దేవాలయం జరగదు. ఈ ముగ్గురు కలిసి ఆ యొక్క దేవాలయానికి రాత్రి పగలు కష్టపడ్డారు. కాంట్రాక్టర్లు కష్టపడ్డారు. వాటంబడి అసిస్టెంట్ స్థపతులు, డిప్టీ స్థపతులు కష్టపడ్డారు. కాబట్టి అవి అంత రాత్రి పగలు కష్టపడ్డారు కాబట్టే 7 ఏళ్ళు 6 ఏళ్ళు కంప్లీట్ అయ్యింది. రాత్రి పగలు కష్టపడకపోతే అయ్యేది కానే కాదు. ఏది ఏమైనా అక్కడ శాస్త్ర ప్రమాణంగానే ఆలయ నిర్మాణం జరిగింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అందువలన మనం అనుకున్న ప్రకారంగా అక్కడ వైబ్రేషన్ లేదు అనడం మాత్రం అబద్ధం. అక్కడ వైబ్రేషన్ నిరంతరం ఉంది. ప్రతి ఒక్కరికి కూడా కోరికలు తీరుస్తున్నాడు. ఆయన యొక్క అనుగ్రహం ప్రతి మనిషి మీద ఉంది అన్న విషయం మాత్రం మనం మర్చిపోవద్దు. రైట్. మీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేశారు, స్వామివారితో బాగా దగ్గరగా ఉన్నారు, స్వామివారిని దగ్గర నుంచి చూసే అదృష్టం కూడా మీకు వచ్చింది. అయితే చాలా సందర్భాల్లో మీరు స్వామివారితో మీ బాధలు కూడా చెప్పుకున్నారంట, విన్నాం మేము రకరకాల చోట్ల. మీ ప్రత్యేకంగా అంటే అందరూ తిరుమల వెళ్తుంటారు, కాకపోతే అక్కడ 4 సంవత్సరాలు స్వామివారికి దగ్గరగా ఉన్నారంటే స్వామివారి ఎన్నో లీలలు మీరు చూసుంటారు, ఎన్నో అద్భుతాలు మీరు చూసుంటారు. ఆ విశేషాలు కొంచెం మాతో పంచుకుంటారా? తప్పకుండా అండి. ఇది ఎవరో అడగనటువంటిది మీరు నిజంగా అడుగుతున్నారంటే చాలా అదృష్టం అది. నేను అక్కడ జాయిన్ అయిన వెంటనే చాలా భోజనం చేసేటప్పుడు నాకు 30 రూపాయలు భోజనం కదా, అమ్మకు 10 రూపాయలు పంపించి 30 రూపాయలు మాత్రం భోంచేయాలి. అంటే రోజుకు 1 రూపాయి కారం అన్నంతో భోంచేయడం, కాలేజీకి వెళ్ళడం, పని చేయడం అని. ఇప్పుడు సాటర్డే సండే మాత్రం కొండ మీద వెళ్ళినప్పుడు కొండ స్వామి దగ్గర నిలబడుకుని ఆ యొక్క వాళ్ళు గోవింద గోవింద ఏడుకండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని అన్నప్పుడు మనకు ఎక్కడ లేనటువంటి ఒక వైబ్రేషన్ మనకు ఆటోమేటిక్గా మీకు సైకిల్ లాగా ఉపయోగపడుతుంది. ఓకే. ఒకరి గొంతు కాదు, లక్షల గొంతుల యొక్క నాదం ఏదైతే ఉందో మా చెవులో నిండి మాకు ఒక వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. మాలో మాకే ఆనందం కలిగేది. ఓకే. స్వామివారి ఎదురుగా ఉన్నప్పుడు నిజంగా మీరు ముఖ్యమైనటువంటిదే, స్వామివారి ఎదురుగా నేను చాలాసార్లు నిలబడుకుని స్వామిని తదేకంగా చూసినప్పుడు ఆయన ముఖం నిండా మనిషికి చెమటలు ఏ విధంగా వస్తుందో ఆ విధమైన చెమటలు కూడా నేను చవి చూశాను. చెమటలు చూశాను నేను. చాలా ఆనందం, ఎంత కళ్ళమ్మడి ఏడ్చుకునే రోజులు ఉన్నాయి. స్వామి నాకు లాస్ట్ రోజు నాకు అక్కడ 4 సంవత్సరాల్లో ఎగ్జామ్ అయిపోయినది. వెళ్ళిపోయేటప్పుడు అర్చకులు వారిని ప్రాధేయపడ్డా, స్వామి మరి నేను వెళ్ళిపోతున్నాను కదా, మరి స్వామి నన్ను పంపించేస్తే మళ్ళీ దీని లోపల అడుగు పెట్టం కదా, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అంటే, ఎందుకు ఏడుస్తున్నావు, ఏడబాకు, స్వామివారు నీ పక్కనే ఉంటాడు, నువ్వు 4 ఏళ్ళు ఇక్కడ పనిచేసావు, స్వామి నేను ఈరోజు చెప్తున్నాను రా, నువ్వు ఎక్కడ ఉన్నా నంబర్ 1 పొజిషన్కి వస్తావురా అని చెప్పి ఆ లోపల ఉన్నటువంటి అర్చకుడు నాకు చెప్పడమే కాకుండా స్వామివారి పాదాల మీద ఉన్నటువంటి తులసి ఏదైతే ఉందో అది తీసి నా చేతులు పెట్టి ఆ కాళ్ళ దగ్గర ఉన్నటువంటి తీర్థం ఏదైతే ఉందో నా ముఖం మీద బాగా కొట్టి నా పైన పోసి నా చేతులు పోసి తాగమన్నాడు. తాగిన తర్వాత కళ్ళం పట్టి ఏడిస్తే ఏడవద్దు, నీకు ఖచ్చితంగా భగవంతుడు ఉన్నాడని చెప్పి పంపించాడు. అదే నన్ను ఇంత స్థితికి తీసుకొచ్చిందని నేను చెప్పగలుగుతున్నాను. అది నిజంగా మీరు అదృష్టవంతులు. ఎందుకంటే తిరుపతిలో శ్రీవారితో ఉన్నారు, ద్వారకా తిరుమలలో కూడా మీరు
చాలా రోజులే ఉన్నారు. ద్వారకా తిరుమల అది అది ఒక రెండో వైబ్రేషన్ అండి. ఉమ్, ద్వారకా తిరుమల కూడా డెవలప్ చేయడం జరిగింది. ఉమ్, ద్వారకా తిరుమలలో ఈశాన్యంలో కొండ అండి. ఉమ్, అప్పుడు మంచనపల్లి నరసింహారావు గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఉన్నప్పుడు, వేలు స్థపతి గారు మీరు సంతకం పెట్టండి కొండంతా కొట్టేస్తానన్నాడు. ఉమ్, అప్పుడు కమిషనర్ గారు కూడా అడ్డుపడితే ఆయన ఒప్పుకోలేదు. ఉమ్, నాతోటి లెటర్ రాయించుకొని కొండంతా కొట్టేశాడండి. ఈరోజు ఉమ్, ఆ దేవాలయం 5 లక్షలు 10 లక్షలు ఉన్నట్టు దేవాలయం కోట్లకు పడగెత్తింది ఈరోజు. ఓకే. సో ఇవన్నీ నాకు ఆనందం. ఉమ్, ఉమ్, మనం పని చేశాము, అవును. స్వామివారు మాతో పని చేయించుకున్నారు అన్న ఒక అనుభూతి నాకు ఉండేది. ఓకే. ఆ ప్రకారం శ్రీశైలం అండి. ఉమ్, శక్తిపీఠం. శక్తిపీఠంలో పనిచేసేటప్పుడు అది మామూలుగా లేదు అక్కడ. శ్రీశైలం అంటే శ్రీశైలం శిఖరం దృష్ట్యా పునర్ధన్యన విద్యతే. శ్రీశైలం శిఖరం చూసిన మాత్రానే పునర్జన్మది ఉండదంటారు కదా. అటువంటి అక్కడ పని చేయడం అని 2 టర్మ్స్ ట్రాన్స్ఫర్ అయింది నాకు. 3 ఏళ్ళు 6 ఏళ్ళు పనిచేశానండి. ఓకే. అక్కడ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పడిపోయింది, అవన్నీ నంబరింగ్ వేసి కూర్చోబెట్టుకుని చేయడం. తర్వాత సాధువులు సత్పురుషులు వచ్చేవాళ్ళు, వాళ్ళతోటి నేను అవినాభావ సంబంధం. ఆ అడవిలో కూడా రాత్రి పగులు అక్కడ పనిచేయడం. ఎక్కువగా శ్రీశైలంలో 6 సంవత్సరాలు పనిచేశాను. యాదాద్రిలో 7 ఏళ్ళు పనిచేశాను. ద్వారకా తిరుమల 2-3 సంవత్సరాలు పనిచేశాను. ఓకే. ఇవన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్కడ అతిరాంజీ బాబాజీ మఠంలో ఉంది. అక్కడ ఆయనకు కొండ మీద ఒక టెంపుల్, ఆయన సమాధి టెంపుల్ ఒకటి ఉండేది, అక్కడ చేశాను. సరే, ఏది చేసినా అన్నీ కూడా భగవంతుడు ఈ భూమి మీద నన్ను పంపించాడు, నాకు ఈ డ్యూటీ ఇచ్చాడు కాబట్టి నేను పని చేయడానికి వచ్చాను అని భావనతోనే చేసుకుంటూ వెళ్ళాను. కానీ ఎప్పుడు కూడా నా కుటుంబాన్ని నేను చూడలేదు. వాళ్ళందరినీ మా సతీమణి నా కుటుంబాన్ని ఆమె జాగ్రత్తగా చూసింది అన్న విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ఓకే. అయితే గురుగారు, మిగతా ఆలయాల కన్నా మనం వింటుంటాం ఏంటంటే శ్రీశైలం ఎన్నో అద్భుతాలకు నిలయం, అక్కడ ఎన్నో గుప్త రహస్యాలు ఉంటాయి. అమ్మవారు స్వామివారు అక్కడ కొలువై ఉంటారు. చాలా విశిష్టమైన ప్రాంతం. భూమి మీద ఉన్న, అంటే మన దగ్గరలో తెలుగు రాష్ట్రాల్లో కాశీ అంతటి పవిత్రమైన క్షేత్రంగా మనకి శ్రీశైలం చెప్తుంటారు. సో మీరు అక్కడ దాదాపుగా 6 సంవత్సరాలు ఉన్నారు. మీరు చూసిన ఒక ఏదైనా అద్భుతం కానీ ఏదైనా లీల కానీ మనకు ఏం లేదండి. ఇప్పుడు అక్కడ శ్రీశైలం అంటే మనం ఏమనుకుంటున్నామంటే, చాలామందికి తెలియనటువంటి పెద్ద రహస్యం అంటే అది కొండ, ఆ చెట్లు ఉన్నాయి అంతే అనుకుంటున్నారు. సాధువులు ఈరోజు కూడా భూమి లోపల తపస్సు చేస్తూ ఉన్నారు. అక్కడ భూమి లోపల పుట్ట వచ్చేసి దాని లోపల తపస్సు చేస్తూనే ఉన్నారు. స్టిల్ అలైవ్. ఓకే. అక్కడ పాత వాళ్ళు చెప్పినటువంటి ఇదేంటంటే, ఎర్లీ మార్నింగ్ 3:30-4 ఆ ప్రాంతంలో నక్షత్రంలాగా గంగా, ఏది అక్కడ గంగా ఉంది కదా అక్కడ, ఆ గంగ నుంచి గర్భగుడికి నక్షత్రలాగా లోపలికి వచ్చి టెంపుల్ లోపల వెళ్ళి సాధువులు యోగులందరూ కూడా పూజ చేస్తున్నట్టుగా వాళ్ళకు చాలామందికి వాళ్ళకి అక్కడ ఉంది. సో అటువంటి విన్యాసాలు కూడా జరిగినాయి. అసలు ఒక్కొక్క క్షేత్రంలో ఒక్కొక్క దివ్యమైనటువంటి శక్తి ఉన్నదండి. ఇది మాత్రం పక్కా, ఇది మాత్రం 100% పాళ్ళు నిజం. ప్రతి దేవాలయం కూడా అనేకమైన శక్తి ఉన్నది. అది. అయితే ఈ మధ్య కాలంలో రీసెంట్ టైమ్స్లో ఒక అద్భుతమైన నిర్మాణంగా చెప్పాలంటే మనం అయోధ్య టెంపుల్ చెప్తూ ఉంటారు. అసలు చాలా అద్భుతమైన నిర్మాణం, అక్కడ అంతా కూడా గొప్ప ఈ శాస్త్రాలు వాడారని చెప్తుంటారు. సో మీ అభిప్రాయం ఏంటి అయోధ్య మందిరం? అయోధ్య అనేది అది ఒక కామధేను. అయోధ్య అని అంటే ఒక కామధేను. అయోధ్య కూడా ఉత్తర దేశంలో ఉన్నటువంటి ప్రకారంగానే లాల్ పత్రికా మందిర్ ప్రకారంగానే ఎర్రరాయితోనే చేయడం జరిగింది. అవి కూడా విధి విధానం శాస్త్ర ప్రకారం చేశారు. సరియు నది పక్కన, అది దాని యొక్క ప్రవాహం పక్కనే స్వామివారు అక్కడ ఉన్నారా లేదా కాదు, అక్కడ నిరంతరం ఉన్నాడు ఆయన. శ్రీరామచంద్రుడు అక్కడ నిరంతరం అక్కడ ఉన్నారు. ఆయన ఉండబట్టే అంత పెద్ద ఆలయ నిర్మాణం జరిగింది. ఆయన ఈరోజు కాదు, ఈ ప్రపంచం ఎన్ని యుగాలైనా కూడా స్వామి అక్కడ కొలువై ఉంటారు. కాబట్టి ఎవరు కూడా దాన్ని, ఎన్ని సంవత్సరాలు స్వామివారు వేచి ఉన్నారంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క భూలోకంలో హిందూ సాంప్రదాయం అనేది చాలా గొప్పది. దాని గురించి నేను పదే చెప్పక్కర్లేదు.
వాటి యొక్క శాస్త్ర విధి విధానాలు కూడా అతి రహస్యమైనటువంటి గురువులు ఉంచారు. చాలామంది యోగులు సత్పురుషులందరూ కూడా దాన్ని ఫాలో అవుతున్నారు. ఓకే సరే, అయితే ఆలయాలతో పాటు గో సంపద కూడా ఎంతో ముఖ్యమైన విషయంగా చెప్తున్నారు. ఆలయాలతో పాటు గోవులను కూడా పెంచాలి, గోవులను కూడా పూజించాలి. అన్ని దాదాపుగా దేవుళ్ళందరూ కూడా గోవులు నిలవై ఉంటారు అని చెప్తూ ఉంటారు. కానీ ఈ మధ్యకాలంలో కొంత గో సంపద తగ్గిపోవటం కానీ, గోవుల్ని చంపటం కానీ ఇట్లాంటివి విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. సో మీ ఉద్దేశం ఏంటి గోవుల గురించి? అందు గురించే శిల్పశాస్త్రంలో మీకు చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పారు. మీకు దేవాలయంలో గోపురము అనే ఒక మాట మనం ఉపయోగిస్తుంటాం. గోపురము అంటే శిల్పశాస్త్రంలో గోవు యొక్క మూపురము అని పేరు. అందుకే గోపురం అంటారా? గోవు యొక్క మూపురాన్ని గోపురం అని అంటారు. ఓకే. ఆ పేరును మరిచిపోకుండా ఉండడానికి చేసినటువంటి విషయం అన్నమాట అది. గోవుని నిరంతరం మనం తలుచుకోవాలి. గోవు అని అన్నా మాత్రం కూడా మనకు పుణ్యం లభిస్తుంది అని. ఇటువంటి ఆ గోవుకి అనేకమైనటువంటి దేవతలు తన యొక్క శరీరంలో నిశ్చితం ఉన్నట్టుగా శాస్త్రాలు చెప్పినా మన వాళ్ళు ఆనాటి కాలంలో ఎప్పుడు ప్రతి దేవాలయంలో కూడా తప్పకుండా ఒక గోవుని ఏర్పాటు చేసుకునేవాళ్ళు ఆ కాలంలో. ఎందుకంటే స్వామివారికి అభిషేకం చేయాలి, పొద్దున గోపాలు పితికి చేసేవాళ్ళు. స్వామివారికి నైవేద్యం చేయాలి, గోపాలు తీసుకునేవాళ్ళు. పెరుగు చేయాలి, గోపాలు చేసేవాళ్ళు. ఆ కాలంలో ఉండేది. ఓకే. రాను రాను అది తగ్గుతూ వచ్చింది. ఇటీవల నాకు తెలిసినప్పుడు ఒక 7-8 సంవత్సరాలకు ముందు కూడా దేవాదాయ శాఖ తరఫున అన్ని దేవాలయాల్లో గోవుని పెంచాలని చెప్పి సర్క్యులర్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే. అన్ని దేవాలయాల్లో కూడా ఈశాన్యంలో వాటి శాస్త్ర ప్రకారంగా గోవుని ఏర్పాటు చేయడం. ప్రస్తుతం శ్రీశైలంలో కూడా కోట లోపల మీరు చూడొచ్చు, ఈశాన్యంలో గోవుల్ని పెట్టారు. ఓకే. అన్నవరంలో పెట్టారు. ఆ విధంగా చాలా పెద్ద దేవాలయాలు కూడా గోవుల్ని ఈశాన్యం పెట్టి చేస్తున్నారు. తర్వాత వేములవాడ, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి యాదగిరిగుట్ట అన్ని చోట కూడా గోవులు ఏర్పాటు చేశారు. కాబట్టి గో సంరక్షణ జరుగుతూ ఉంది. దానివల్ల తిరుపతి దేవస్థానంలో కూడా గోవులను రక్షిస్తూ ఉంటారు. గోవుని ఎప్పుడైతే రక్షించబడుతుందో భారతదేశం రక్షించబడుతుంది. గోవుని ఎప్పుడైతే మనం దాన్ని హత్య చేస్తామో ఆ రోజు మన భారతావనికి హత్య జరుగుతుంది, కూని జరుగుతుంది. కాబట్టి గోవులు ఎంతవరకు మనం కాపాడుకుంటే అంత మంచిది. కాబట్టి గోవు లేకుండా మనం ఉండలేము. ఎందుకంటే అనాది కాలం నుంచి కూడా గోవుతో మనం ఐక్యమై ఉన్నాం. కాబట్టి ఈనాడు మిషన్లు వచ్చినాయి, ఆనాడు అది లేదు. నాగలితో దున్నాలంటే నంది ఉండాలి, ఆ నంది ఉంటే కానీ దున్నలేము. ఈరోజు భోజనం కూడా అలాగే జరిగేది. కాబట్టి గో సంపదని చాలా అవసరము, మామూలు అవసరం కూడా కాదు, చాలా అవసరం. మనిషి జీవన విధానంలో ఎదగడానికి గోవు యొక్క చాలా ప్రాధాన్యత ఉంది అని చెప్పగలం. ఓకే. సరే, దీంతో పాటుగా మనం ఆలయాల గురించి మాట్లాడుకుంటాం కూడా వచ్చిన డౌట్ నాకు. ప్రతి ఆలయం ముందు ఖచ్చితంగా ఒక ధ్వజస్తంభం ఏర్పాటు చేస్తారు. ధ్వజస్తంభం ఏర్పాటుకి ఎందుకు ఏర్పాటు చేస్తారు? దానికి ఏంటి, ఎందుకు అసలు దాని యొక్క రీజన్ ఏంటి? ఇది శాస్త్రంలో ఏం చెప్పారంటే జీవధ్వజం అని పేరు దానికి. ధ్వజానికి పేరేంటి? జీవధ్వజము. అంటే జీవము అంటే ఆ దేవాలయంలో ఒక జీవం ఉంది అంటే దేవాలయానికి అది ఏంటి, ఎక్కడ ఉండాలి అని అన్ని దేవాలయానికి ఉండాలని. కళ్యాణం జరుగుతున్నటువంటి దేవాలయాలకు మాత్రమే ఈ యొక్క ధ్వజస్తంభం ఉండేది. ఆ ధ్వజస్తంభం వల్ల లోపల ఉన్నటువంటి స్వామివారి యొక్క సపోజ్ ఒక బ్రహ్మోత్సవం జరుగుతుంది. బ్రహ్మోత్సవం చేసేటప్పుడు ఆ ఉత్సవం చేసినప్పుడు ఏం చేస్తారు, పైన ఉన్నటువంటి దేవతలను ఆవాహన చేసినప్పుడు గరుత్మంతుని యొక్క ఒక క్లాత్లో బొమ్మ వేసి ఆ యొక్క ధ్వజాన్ని పైకి ధ్వజారోహణ చేసేవాళ్ళు. పైన ఉన్నటువంటి దేవతలను ఆహ్వానం చేయడానికి మనం పోయి పిలవలేము కదా. కాబట్టి ధ్వజస్తంభం ద్వారా వాటిని పైకి పంపించి వాళ్ళని ఆవాహన చేసి పిలిచేవాళ్ళు. సో ఈ విధంగా 1-2 కాదు, అనేకమైనటువంటి దానివల్ల లాభాలు ఉన్నాయి. ఆ కాలంలో ఇప్పుడైతే మీకు రోడ్లు వచ్చినాయండి, అన్నీ వచ్చినాయి. ఆ కాలంలో రోడ్లు లేదనుకో
ఈ శబ్దం ఉండేది, నాదం వచ్చేది, ఓకే. ఈ మణి శబ్దం ఉండుకుని ఓ ఈ పక్క ఉంది మన ఊరు, ఆ, ఆ, మన రోడ్డు, మనం దారి తప్పుతున్నాం, ఇదిగో ఇక్కడ సౌండ్ వస్తుంది ఓకే. అని వెళ్ళేవాళ్ళు. మళ్ళీ కార్తీక దీపమును పెట్టేవాళ్ళు శివాలయంలో, ఆ లైట్ను చూసి కూడా కనుక్కొని వెళ్ళేవాళ్ళు. కాబట్టి వీటన్నిటి కూడా ఉపయోగపడేది ఆ కాలం. ఇప్పుడు ఇదన్నీ వచ్చింది కాబట్టి లేదు, కాబట్టి అప్పుడు అవన్నీ ఉపయోగపడేది. 2 రకాలుగా కూడా అవి అది అనుసంధానమై ఉంది. అది ఓకే. దాంతోపాటు ఇంకొక చిన్న డౌట్ గురుగారు, దాంతోపాటుగా మనకి ఆలయాలన్నింటిలో చుట్టుపక్కల బలిపీఠాలని పెడతారు, అక్కడ నైవేద్యం పెడుతుంటారు రోజు. అవి ఎందుకు? బలిహరణ అండి. బలిహరణ మీకు అర్థం కాలేదు. అది మనం ఒక చిన్న ఇది జరిగితేనే మనం ఏం చేసుకుంటాం, మనం ఒక చిన్న జరిగినప్పుడే మన ఇంట్లో దిష్టి తగిలిని చెప్పి మనం చుట్టుకుంటారు, ఓ మిరపకాయలు అవి చుట్టేసుకుంటాడు. అలా కాకుండా స్వామివారి దేవాలయంలో కూడా స్వామివారి 8 అష్టదిక్కులు అష్టబలిపీఠాలు అని ఉంటుంది. ఆ బలిపీఠాల్లో ఈ యొక్క సైతాన్ అంటారు మనం, సైతాన్ అంటే ఈ పైశాచికాలు, అవి కూడా ఒక్కొక్కసారి లోపలికి వచ్చి తిరుగుతుంటుంది. అటప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు స్వామివారికి నైవేద్యం చేయడానికి అప్పుడు బలిహరణ చేస్తూ పోతారు. మొత్తం అవి ఒక పిడికడ అన్నం తీసి దాని మీద వేసి వెళ్ళిపోతుంటారు. అవి తినేసి వెళ్ళిపోతుంటుంది. అప్పుడు మనుషుల మీద దాని మీద ఎఫెక్ట్ ఉండదు. వచ్చిన మనుషుల మీద అది ఎఫెక్ట్ కాకుండా ఉండాలని బలిహరణ చేస్తారు. సో అది వాటి యొక్క మూలం. కాబట్టి ఆ బలిహరణ చేసేవాళ్ళు. అది దీంతో పాటుగా మీరు సుదీర్ఘంగా దేవాదాయ శాఖలో పనిచేశారు. దేవాదాయ శాఖ వల్ల దేవాలయానికి ఏమన్నా ఉపయోగం ఉందా? ఇప్పుడు చాలామంది దేవాదాయ శాఖని విమర్శించే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయినారు. అవునవును. దేవాదాయ శాఖ ఆవశ్యకత తప్పకుండా అన్ని చోట కూడా దేవాలయాలు అవసరం. దేవాలయాలు లేకుండా మనం ఒక దేవాలయం ఉందంటే దానికి ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసరు లేకపోతే ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉండాలి. దాని విధి నిర్వహణ ఎలా ఉంటుంది, దాని యొక్క పరిపాలన విభాగం చూసుకోవడానికి, దాన్ని నడపడానికి మొత్తానికి ఈ మొత్తం దేవాదాయ శాఖకు సంబంధించి ఒక కమిషనర్ తప్పకుండా ఉండాలి. దానికి ఆ విధంగా జాయింట్ కమిషనరు, అడిషనల్ కమిషనరు, డిప్యూటీ కమిషనరు, మరి విధి విధానం ప్రకారంగా అన్ని చోట కూడా వీళ్ళందరూ ఆ యొక్క వచ్చినటువంటి ఇన్కమ్ ప్రకారంగా దాన్ని డివైడ్ చేయడం జరిగింది. ఉండడం చేత ఏమవుతుందంటే కొంతమంది బతకడంతో పాటు ఎంతోమంది పేద విద్యార్థులు, వేదం తెలుసుకునే వాళ్ళు, వేదం నేర్చుకునేటువంటి వాళ్ళు కూడా అందులో ఆ వేద పాఠశాలకు జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఒక అడ్మినిస్ట్రేటర్ కావాలంటే కంపల్సరీ దేవాదాయ శాఖ ఉండాలి. దేవాదాయ శాఖ లేకుండా చాలామంది వచ్చి ఎదురు తిరుగుతున్నారు. ఏదైనా ఉంటే కూర్చొని కమిషనర్ గారి దగ్గర లేకపోతే మినిస్టర్ గారి దగ్గర కూర్చొని దాన్ని సరే సాల్వ్ చేసుకోవాలి. అంతేగాని దేవాదాయ శాఖని వద్దు అని చెప్పడం అనేది తప్పండి. అది చాలా పొరపాటు. దేవాదాయ శాఖ అవసరం. దానివలన దేవాలయాలు ఈరోజు ఇంప్రూవ్మెంట్ జరిగింది. ఇప్పుడు యాదాద్రి జరిగిందండి, దేవాదాయ శాఖ ఉండబట్టే కదా. అంటే ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో చాలామంది ఏమన్నదంటే మరి అన్ని దేవాలయాలు మరి మిగతా మతాలు వాళ్ళది దేవాదాయ శాఖ తీసుకోలేదు కదా, ఇదే తీసుకున్నారంటే ఇది మొట్టమొదటి నుంచి వస్తున్న ప్రకారం కాబట్టి మనం జరుగుతుంది. ఈరోజు కొత్తగా తీసుకురావాలి కదా. కాబట్టి రాబోయే రోజుల్లో కొన్ని మార్పులు చేర్పులు ఉంటుంది. కానీ అంతేగాని దేవాదాయ శాఖ చాలా అవసరం. దేవాలయ నిర్మాణం అభివృద్ధి చెందాలంటే తప్పకుండా దేవాదాయ శాఖ ఉండి తీరవలసినదే. ఓకే గురుగారు, మీ గురించి ఒక చిన్న డౌట్. నాకు మీ జీవితం చూసుకుంటే, అంటే నా డౌట్ ఏంటంటే పద్మశ్రీ రాకముందు మీ జీవితం ఎలా ఉంది, పద్మశ్రీ వచ్చాక ఎలా ఉంది? నాకు రెండూ ఒకటేలాగా ఉంది. ఎందుకని అడిగితే పద్మశ్రీకి రాకముందు వేలుగారిని అప్పుడున్న వేలుగారే ఇప్పుడు కూడా వేలుగారే. నాకు పద్మశ్రీ చాలామంది రకరకాలైనటువంటి మాటలు అన్నా 1960లో దేవాదాయ శాఖ మా శిల్పకళాశాల పెట్టారండి. 1960 నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల మంది శిల్పకళాకారులు బయటకు వచ్చారు. అందులో ఒక చీఫ్ స్థపతిగా దేవాదాయ శాఖలో ఒక స్థానం కల్పించుకున్నది జరిగింది. ఏంటంటే నేను ఒక్కనే కూర్చున్నాను. ఇంతవరకు శిల్పకళాశాలలో తిరుపతిలో చదువుకున్న విద్యార్థులు ఎవరు కూడా అందులో
కూర్చోలేదు. ఓకే. నేను ఒక్కడనే కూర్చున్నాను. మరి ఇక ఎవరు కూర్చుంటారో తెలియదు ఇప్పటి వరకు. అనేకమైనటువంటి దాదాపున మీకు అనకూడదు కానీ సుమారు 200-300 పైన అవార్డులు తీసుకున్నాను, గోల్డ్ మెడల్ తీసుకున్నాను, వరల్డ్ రికార్డ్స్ తీసుకున్నాను, మరి ఆనరీ పిహెచ్డి తీసుకున్నాను, ఎంఏ చేశాను, టెంపుల్ ఆర్కిటెక్చర్ మీద. ఈ విధంగా ఒకటి కాదండి, కొన్ని వందలు వేలు ఆలయాల్లో వేల దేవాలయ నిర్మాణాలపైన కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. వీటన్నిటిని గుర్తించినటువంటి వాళ్ళే కేంద్ర ప్రభుత్వం నాకు ఈ అవార్డును నాకు ఇవ్వడం జరిగింది. అంతేగాని ప్రత్యేకించి ఒక దేవాలయాన్ని నిర్మించారు కాబట్టి ఇచ్చేశారు అనుకోవడం అది కాదు. నా యొక్క సుదీర్ఘమైనటువంటి సేవలు ఏదైతే ఉందో 72 ఏళ్ళు సుదీర్ఘమైన సేవకు గాను భగవంతుడు నన్ను గుర్తించాడు అని అనుకుంటున్నాను. నేను అప్పుడు కానీ ఇప్పుడు కానీ నేను ఒకే తీరుగా ఉన్నాను కానీ వేరే మార్పు చెందనేంటూ నాకు ఏం తెలియట్లేదు. నేను ఆనాడు ఎలా ఉన్నాను, ఈనాడు కూడా అలాగే ఉన్నాను. ఏ రోజు కూడా నేను జారిపోలేదు. శిల్పశాస్త్రం మీద ఎట్టి పరిస్థితుల్లో మక్కువ వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అంటే దాదాపుగా ఇన్ని ఆలయాలు నిర్మించారు మీరు, ఆలయాల నిర్మాణంలో పాల్పంచుకున్నారు. చెప్పాను సుమారుగా 200 గంటలు పాల్పంచు. అయితే 1000 పైగా పాల్పంచుకున్నారు. అవును. అయితే నా డౌట్ ఏంటంటే ఇన్ని ఆలయ నిర్మాణంలో పాల్పంచుకున్న మీరు మరి ఆర్థికంగా ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? ఇది చాలా ముఖ్యమైనటువంటి సందేహం మీకు. మరి చాలామంది స్థపతులు ఉన్నారు, చాలామంది శిల్పులు ఉన్నారు, వాళ్ళంతా లక్షల కోట్లు సంపాదించారు. మరి వాళ్ళందరూ అన్ని కోట్లు సంపాదిస్తే మీరెందుకు ఈ విధమైనటువంటి దీనస్థితిలో ఎందుకు కనబడుతున్నారు అనే ప్రశ్న మీకు. అంతే, ఏమి లేదండి. ధర్మంగా న్యాయంగా ఎవరైతే ఉంటారో, ధర్మబద్ధంగా ఎవరైతే నడుస్తారో వాళ్లకు కోట్లు రావు. రాసి పెట్టుకోండి మీరు. కోట్లు వచ్చే సమస్య లేదు. నేను అధర్మంగా సంపాదిస్తే నాకు కోట్లు వస్తుంది. ఇప్పుడు ఒక దేవాలయం నిర్మాణం చేయాలండి, నా దగ్గర చేసేవాళ్ళు కూడా చాలామంది ఒక దేవాలయానికి 10 కోట్లు అవుతుంది, లేకపోతే 10 లక్షలు అవుతుంది అనుకున్నాము. 10 లక్షలకు ఏదైతే యాజ్ పర్ ది రూల్స్ శాస్త్ర ప్రకారంగా స్టాండర్డ్ షెడ్యూల్స్ ఆఫ్ రేట్ ప్రకారంగా 10 లక్షలు అంటే అంతకంటే ఎస్టిమేట్ కంటే ఇవ్వను. మరి వేలుగారు అడిగితే 20 లక్షలు కూడా ఇస్తారు. నేను చెయ్యను ఆ తప్పు పని, నేను చెయ్య నేను ఆ పని తప్పు పని ఎట్టి పరిస్థితుల్లో చెయ్యాలి. ఇక ముందు చేయను, రేపు కూడా చెయ్యను. నాకు భగవంతుడు ఏమి ఇచ్చాడో దానికి సంతోషపడతా. అంతేగాని నాకు పద్మశ్రీ వచ్చింది కాబట్టి ఎక్కువ ఏనంటే నేను అడగను. కాబట్టి ఏదైతే నేను చేయదలుచుకున్నానో అది శాస్త్ర ప్రకారంగా ముందుకెళ్తున్నాను. అందువలనే నేను సాధారణమైనటువంటి ఈ యొక్క జీవన విధానం సాగిస్తున్నాను. కానీ నాకు అందులోనే తృప్తి, ఆనందం, అంతే. ఓకే. అయితే గురుగారు, మరి ఇంత మీ దగ్గర శాస్త్రాలకు సంబంధించిన విషయం కానీ ఆలయ నిర్మాణానికి సంబంధించి కానీ మీ దగ్గర అపారమైన జ్ఞానం మీ దగ్గర ఉంది. మరి భవిష్యత్ తరాలకి, మీ తర్వాత తరాలకి మీ జ్ఞానాన్ని ఏమన్నా పంచుతున్నారా? ఎలా చేస్తున్నారు? నేను దేవాదాయ శాఖలో 2010లో రిటైర్డ్ అయిన తర్వాత 11, 12, 13 దేవాదాయ శాఖ మళ్ళీ ఎక్స్టెన్షన్ ఇచ్చారు నాకు. మళ్ళీ నన్ను పనిచేయడానికి. అప్పుడు కాశ్యపం మయమతం అనే 2 గ్రంథాలు మా మిత్రులు పెదపాటి నాగేశ్వరరావు గారు, ఆ తర్వాత మా తోటి కొలీగ్ పనిచేసినటువంటి సౌందరరాజన్ గారు, మేము ముగ్గురం కలిసి చేయడంతో పాటు కందుకూరు బ్రహ్మను ఒక అబ్బాయి, అతను సంస్కృతంలో అతను ట్రాన్స్లేట్ చేసుకోవడానికి కానీ మేమంతా మొత్తం ఒక టీమ్గా మేము 5 మంది కలిపి ఒక టీమ్గా ఏర్పాటు చేసి ఇటుపక్క సుందరరాజన్ గారు, నేను, పెదపాటి నాగేశ్వరరావు గారు, కందుకూరు బ్రహ్మం ఒక టీమ్గా నిలబడి 2 గ్రంథాలను తెలుగులోకి తీసుకొచ్చాము. గ్రంథాలు అంతకుముందు తెలుగులో లేదు. అంటే లేదంటే వేరే వేరే ఉన్నాయి. మూర్తి విధానం ఉంది, మామూలుగా ఈ యొక్క దేవతలకు సంబంధించింది ఉంది. కానీ దేవాలయ నిర్మాణంలో సంస్కృతము గ్రంథాక్షరి ఉన్నటువంటి దాన్ని మళ్ళీ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి పుస్తక రూపంలో తీసుకొచ్చింది. అది రాత్రిపగలు కష్టపడి ఆ 2 పుస్తకాలు వచ్చింది. అవందరూ కూడా ఇప్పుడు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఈనాడు అన్ని చోట కూడా అది ఉపయోగించుకుంటున్నారు.
ఆ ప్రకారంగా నా మిత్రుడు సుబ్రహ్మణ్యం ఆయన కూడా ప్రాసాద లక్షణం ఒకటి రాశారు. నాగిరెడ్డి గారు కొన్ని పుస్తకాలు రాశారు, ఈమె నాగిరెడ్డి గారు. ఈ విధంగా అందరూ కూడా ఈ ఇటీవలనే మనకు ప్రసాద్ అని మీరు పేరు వినింటారు, జిఆర్ గారు దీంట్లో అతను కూడా ఆ యొక్క ఆలయానికి రామానుజుల విగ్రహానికి పాటుపడ్డారు. ఈ విధంగా ఉన్నటువంటి అందరూ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి టీం అన్నీ కూడా బాగా పనిచేస్తుంది. ముందు ఇంకా ముందుకు వెళ్తుంది. అది భగవంతుడే ఇక అవి నిర్ణయం చేయాలి అంతే. ఓకే, ఫైనల్గా గురువుగారు ఒక క్వశ్చన్ అడుగుతాను. చెప్పండి. మీరు అనుకోవచ్చు ఇంతసేపు ఆలయాల గురించి మాట్లాడి ఇదంతా అడిగి ఈ క్వశ్చన్ ఏంటని మీరు అనుకోవచ్చు. చెప్పండి. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే అసలు దేవుడు ఉన్నాడా? అబ్బా, చాలా మంచి ప్రశ్న. దేవుడు ఉన్నాడా? ఉంటే ఎలా ఉంటాడు? ఎక్కడ ఉంటాడు? ఉంటే ఎలా ఉంటాడు? ఎక్కడ ఉంటాడు? అమోఘమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి ప్రశ్న ఇది. శ్రేష్టమైనటువంటి ప్రశ్న. దేవుడు ఉన్నాడు కనుకే మన ఇద్దరు మాట్లాడుతున్నాం ఇక్కడ. అంటే సైన్స్ పరంగా ఏం చెప్తారు? దేవుడు ఉన్నాడు కనుకే మనం మాట్లాడుతున్నాం. ఓకే, అందుకే నేను ఏదైనా విశ్వ సృష్టి పరమాత్మకు సాష్టాంగ నమస్కారం అంటా. నేను విశ్వ సృష్టికర్త పరమాత్మకు సాష్టాంగ నమస్కారం. ఈ విశ్వ సృష్టికర్త ఎవరు? ఈ సృష్టికర్త వల్లనే ఈ ప్రపంచం ఉద్భవించింది. 27 నక్షత్రములు, 9 గ్రహాలు, పంచభూతములు అన్నీ కూడా సృష్టికర్త ద్వారానే జరిగింది. ఈ సృష్టికర్త ఏం చేశాడు? ఈ ప్రపంచం కూడా క్రియేట్ చేయడానికి. ఒక్క ప్రపంచమేనా? మరి ఎన్ని గ్రహాలు ఉన్నాయి? మరి పంచభూతాలు, నీరు, నిప్పు, గాలి, ఇవన్నీ క్రియేట్ చేసింది ఎవరు చేశారు? భగవంతుడు క్రియేట్ చేశాడు. అయితే ఇంత చేసినటువంటి మొత్తం కూడా భగవంతుడు. అందుకే భగవద్గీతలో 9వ అధ్యాయం మీరు చూడండి, దేవుడు నేనై ఉన్నానన్నాడు. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ నేనే నువ్వు, నువ్వే నేనన్నాడు. ఆయన నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు అని చెప్పాడు. అయితే ఇక్కడ చాలా విచిత్రమైనటువంటి ఒక ధోరణి ఉంది. ఏంటంటే ఈ ప్రపంచం మొత్తం భగవంతుడే, ఈ ప్రపంచం మొత్తం దేవుని యొక్క అంశమే. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క చెట్టు, చేమ, రాయి, రప్ప అన్నీ కూడా భగవంతుడే. మరి ఇవన్నీ కూడా భగవంతుడు సృష్టించిందే. నేను ఒకే ప్రశ్న వేస్తానండి, ఇవన్నీ దేవుడు సృష్టించే నేను చెప్పా. చీమ మొదలుకొని ఏనుగు వరకు కూడా భగవంతుడే సృష్టించాడని నేను చెప్తున్నా. నువ్వు లేదుని ఒకటి చెప్పండి నాకు చాలు. దేవుడు లేడని ఒక సమాధానం నాకు చెప్పండి. ఇవన్నీ భగవంతుడు క్రియేట్ చేశాడు. భగవంతుడు వీటన్నిటిని భూమి మీదకి పంపించాడు. అందు గురించి ఏమండి ఇంత మాట్లాడతారు మీరు అనవచ్చు. మరి కంప్యూటర్ కనిపెట్టాం కదా, రాకెట్ పంపించాం కదా, మరి అనేకమైనటువంటి మీడియాలు మేమంతా ఎలక్ట్రానిక్ ఉన్నాయి కదా, మరి ఇవన్నీ మేము మానవులు కనిపెట్టలేదా? ఎస్, భగవంతుడు సృష్టించినటువంటి వస్తువులను ఉపయోగించుకుని నువ్వు చేస్తున్నావు. నువ్వు కనిపెట్టలేదు. ఏం చేస్తున్నావు? భగవంతుడు సృష్టించినటువంటి వస్తువులను ఉపయోగించి నువ్వు చేశావు. నువ్వు ఏం కనిపెట్టావు నాకు చెప్పు. ఇప్పుడు నీకు నువ్వుగా ఒక చీమను కనిపెట్టి నాకు చూపిస్తే నేను నీకు సరెండర్ అయిపోతాను. నేను నీకు నువ్వుగా ఏమి క్రియేట్ చేశావు? నువ్వు ఏమి చేయట్లే. అందు గురించే ఆ రాకెట్ను తయారు చేసినప్పుడు శ్రీహరికోట నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి, స్వామి నువ్వు ఇచ్చినటువంటి వస్తువులు, నువ్వు ప్రసాదించినటువంటి భూమి మీద ఇచ్చినటువంటి వస్తువులతోటి మేము మిషన్లు తయారు చేశాము, నువ్వు ప్రసాదించినటువంటి వస్తువును ఉపయోగించి ఈ యొక్క రాకెట్ తయారు చేస్తున్నాము, ఇది పైకి వెళ్ళడానికి నువ్వు ఆశీర్వదించిన స్వామి అని చెప్పి ఆయన దేవుని మొక్కిన తర్వాత పైకి పంపించారు. కాబట్టి దేవుడు ఎక్కడ ఉన్నాడు ఒక్కసారి ఆలోచించండి. మీకు నీ చుట్టే ఉన్నాడు, నీ చుట్టూ ఉన్నాడు, నీ ఎక్కడ పడితే ఎక్కడ ఉన్నాడు. ప్రపంచంలో ఎక్కడ పడితే ఎక్కడ భగవంతుడు ఉన్నాడు అనే విషయాన్ని మీద మర్చిపోవద్దు. కాబట్టి దేవుడు ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు. అందుకే సర్వేజన సుఖినో భవంతు అనేది ఒక హిందూ శాస్త్రంలో చెప్పబడింది. కాబట్టి అన్ని చోట అన్ని జీవరాశులు కూడా సుఖంగా ఉండాలి అని శాస్త్రం చెప్తుంది. కాబట్టి హిందూ సాంప్రదాయం అనేది సర్వము కూడా ఈ భూమి మీద సృష్టించినటువంటి ప్రతి వస్తువు కూడా భగవంతుడే.
నువ్వు భగవంతుడు లేడంటే భగవంతుడు లేనివాడి దగ్గర మాట్లాడాలి. నువ్వు భగవంతుడు ఉన్నోడి దగ్గర ఎందుకు మాట్లాడుతున్నావు? నేను భగవంతుడు ఉన్నాడు అంటున్నాను. మళ్ళీ హోటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ దేవుడికి హారతి ఇచ్చిన తర్వాత భోజనం పెడతాడు. అక్కడ భగవంతుడు లేడు కదా, నువ్వు ఎందుకు తింటావు? భగవంతుడు లేనివాడి దగ్గర పోయి భోంచేయాలి నువ్వు. భగవంతుడు లేడు అన్నవాడు భగవంతుడు లేడు అన్న దగ్గర పోయి భోంచేయాలి. నువ్వు భగవంతుడు ఉన్నోడి దగ్గర ఎందుకు మాట్లాడతావు? నువ్వు మీ నాయన పేరు రాముడా, మీ తమ్ముడి పేరు గోపియా, మరి దేవుని పేరు అన్నీ పెట్టుకోవచ్చా? మరి దేవుడు లేదంటారా? ఎక్కడండి ఏది అండి న్యాయము, ఏది ధర్మం? కాబట్టి భగవంతుడు ఎప్పుడు ఉంటాడు, ఉండి తీరుతాడు, మన చుట్టూ ఉన్నాడు. అయితే మరి కష్టాలు ఉన్నాయి కదా, అనుభవించాల్సిందే. అది పూర్వజన్మ పాపం కృతం వ్యాధి రూపేణ పీడిత. కాబట్టి పూర్వజన్మలు చేసిన పాపపుణ్యం ప్రకారం ప్రతి మనిషి కూడా అనుభవించవలసిందే. అది తప్పించుకోవడానికి వీలు పడదు. కాబట్టి భగవంతుడు ఉన్నాడు 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 ఉన్నాడు. ఓకే అండి, థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ, నమస్తే.